హాయ్ హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్కి లీగల్ నోటీసు పంపిస్తాను అన్నారు, పంపించారు. ఓకే, పంపిస్తానన్నారు. అది చాలా సీరియస్గా 24 అవర్స్లో మీరు క్షమాపణ చెప్పకపోతే నేను లీగల్ నోటీస్ పంపిస్తా అన్నారు. సార్ పంపించారు. ఓన్లీ ఇప్పుడు రిమెంబర్, ఆంధ్రజ్యోతి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కథనాలను బట్టి అదే కంటెంట్ని, అదే మ్యాటర్ని యూట్యూబ్ ఛానల్స్లో, టెలివిజన్ ఛానల్స్లో కూడా డిస్కషన్స్ జరిగాయి, సేమ్ కంటెంట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆంధ్రజ్యోతి ఈనాడు న్యూస్ పేపర్లకు మాత్రమే లీగల్ నోటీస్ పంపించడంలో ఒక లాజికల్గా కరెక్టే. ఎందుకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఏ కంటెంట్ అయితే తెల్లారి పొద్దున మార్నింగ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారో, ప్రింట్ చేస్తున్నారో, అవి మిగతా న్యూస్ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి, కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం యొక్క ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అవి భగవద్గీతగా భావించి ఆ కంటెంట్స్ని, ఆ మ్యాటర్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని అది నిజం అనుకొని ప్రచారం చేస్తున్నారు ఆ 2 పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ని. ఓకే, అది ఇప్పుడు జర్నలిజంలో తప్పులు పబ్లిష్ చేయటం అనేది, రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయటం అనేది సాధారణంగా జర్నలిజంలో జరుగుతాయి. తప్పు, ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏ జర్నలిస్ట్ అయినా సరే అది తప్పు, కరెక్ట్ అనుకొని భావించి తన ఒక ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేయటం అనేది చాలా చాలా జర్నలిజాల్లో జరుగుతాయి. చాలా న్యూస్ పేపర్లు, టెలివిజన్ పేపర్లు అది కామన్గా జరిగిద్ది. బట్ ఈవెన్ ఆఫ్టర్ రెక్టిఫికేషన్, ఈవెన్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశారు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్, ఇట్ ఈస్ ఎన్ ఇంటెన్షనల్ అని అర్థం. నాట్ ఎర్రర్, ఇంటెన్షనల్ అని అర్థం. అది ఇప్పుడు ఇదొక్కటి విషయంలో కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ ఎవిడెన్సెస్ దట్ మెనీ న్యూస్ పేపర్స్ ఆర్ ప్రొవైడింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంటెన్షనల్లీ, రైట్. ఇప్పుడు ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ కాస్ట్ కడుతున్నారు. 2.49 పైస్ కాకుండా ఇంకా అదనంగా ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టాలి. ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్ని చాలా ఎక్కువగా భరించాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇట్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ డీల్, ఇట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పేసి ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, బట్ వాళ్ళ మధ్య మొత్తం కరెక్ట్ ఇన్ఫర్మేషన్. జర్నలిస్టులు అడిగి, ఎవరో జర్నలిస్టులు వచ్చి మీరు ఈ సెక్కి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నారంటే, లేదు ఇది బెస్ట్ డీల్, ఇది 2.49 పైసకి ఇట్లాంటి డీల్ రావటం అనేది చాలా దట్ ఈస్ రీజనబుల్ ప్రైస్ అది, కాబట్టి మేము కొనసాగిస్తున్నామని చెప్పి నేషనల్ మీడియాకి చెప్పి, నేషనల్ మీడియా వాళ్ళకేమో 2.49 పైసకి వచ్చింది, మాకు చాలా తక్కువకి వచ్చింది సెక్కి ద్వారా, రైట్, మా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇది చాలా రీజనబుల్ ప్రైసు, మా ప్రభుత్వం గ్రేటు, మా ఎన్డీఏ గ్రేటు, మా అదానీ గ్రేటు, మా అంబానీ గ్రేటు, ఇట్లాగా నేషనల్ మీడియాకి ఇచ్చే, లోకల్ మీడియాకి వచ్చేసరికి జగన్ తప్పు చేశాడు, జగన్ 2.49 కాదు ఇంకా ఎడిషనల్ కాస్ట్ పెట్టాలి, ట్రాన్స్మిషన్ కాస్ట్ కట్టాలి, ఇది రాంగ్, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జరిగింది అది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సాక్షిలో వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఉంటారు, లేదంటే ట్విట్టర్లో కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్ పోస్ట్లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ పోస్ట్లో కానీ, లేదంటే ఏ కార్యకర్తలో ఇది రాంగ్ అండి, 2.49 పైసే మేము కట్టాము, ట్రాన్స్మిషన్ కాస్ట్ వైవర్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇచ్చినప్పుడు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అది వాళ్ళు చూసి కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే పోస్ట్ చేశారంటే అర్థం ఇంటెన్షనల్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ ఎర్రర్. Misinformation sometimes will be error, but even after rectification, even after providing correct data, correct information, if you are giving again data, wrong data, false data, then it is intentional, definitely intentional. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఈ ఒక్క విషయంలో కాదు, గత ఎన్నికల ముందు కూడా చాలా
రాంగ్ డేటా, రాంగ్ ఇన్ఫర్మేషన్, అప్పులకు సంబంధించి కూడా 14 లక్షలు, అదే బడ్జెట్లో ఒకటి ప్రవేశపెడతారు. బడ్జెట్లోకి వచ్చేసరికి 6.4 crores అని చెప్తారు బడ్జెట్లో. బయట బడ్జెట్ అయిపోయిన తర్వాత బడ్జెట్ ఇన్ఫర్మేషన్ అసెంబ్లీలో తెలుగు న్యూస్ పేపర్లకి, తెలుగు మీడియాలకి 14 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు ఇట్లా ఇన్ఫర్మేషన్ చెప్తారు. అఫీషియల్ డాక్యుమెంట్స్లో ఒకటి చెప్తారు. బడ్జెట్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్. దే కెనాట్ మ్యానిపులేట్ విత్ ద ఫిగర్స్ ఇన్ ద బడ్జెట్, బట్ దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ అసెంబ్లీ, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ ద న్యూస్ మీడియా ఛానల్స్. సో దే టాక్. సో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ నోటీస్ ఇవ్వటము అనేది ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి పేపర్స్కి లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది అది అసలు యాక్చువల్గా అది ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఈవెన్ నేను కూడా అది కోరుకోనేది. బట్ అది 1-2 సార్లు మిస్టేక్ జరిగితే తరతర సంవత్సరాల పాటుకి అదే పని చేస్తుంటే, ఆ సంవత్సరాల పాటు అదే తప్పు జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఇలానే రెస్పాండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు. వాళ్ళిద్దరికి లీగల్ నోటీస్ పంపించి ఇప్పుడైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ప్రింట్ మీడియాలో పబ్లిష్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మోర్ ఓవర్ దే ఆర్ యాంకర్ న్యూస్ పేపర్స్ ఫర్ తెలుగుదేశం అండ్ కూటమికి సంబంధించి. దర్ యాంకర్ న్యూస్ పేపర్స్ అంటే ఆ పేపర్లో వచ్చినవే వాళ్ళు వాటిని కరెక్ట్ ఇన్ఫర్మేషన్గా భావించి మిగతా న్యూస్ పేపర్లు, యూట్యూబ్ ఛానళ్ళు అవన్నీ కూడా ఆ పేపర్లో వచ్చిన డేటాను బట్టే మిగతా ఎక్కడైనా మాట్లాడుతున్నారు దాని గురించి. సో దట్ ఈస్ బికమింగ్ ఎ బేస్ ఫర్ తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి బీజేపీ, జనసేన వాళ్ళందరికీ ఈనాడు న్యూస్ పేపరు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపరే ఇట్ ఈస్ బికమింగ్ ఎ బేస్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఫర్ ఆల్ ఆఫ్ ది క్యాడర్, ఎస్పెషల్లీ ఫర్ కూటమి ఎన్డీఏ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తానికి. ఓకే, సో అది జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న లీగల్ నోటీస్ పంపించారు. వాళ్ళు 24 అవర్స్లో మీరు చెప్పమని చెప్పలేదు, పంపించారు లీగల్ నోటీసు. ఫ్రంట్ పేజీలో ఇప్పటికైనా సరే ఫ్రంట్ పేజీలో క్షమాపణ కోరండి, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇవ్వండి అని. ఓకే సరే, ఇప్పుడు అదానీ కేసులో ఆరోపణలు అనేవి ఆరోపణలు, ఇప్పుడు మీ భావజాలాలు, మీ భావ వ్యక్తీకరణ, మీ యొక్క ఒపీనియన్స్, మీ అభిప్రాయాలు, విశ్లేషణ అనేది వ్యక్తిగతం, ఏదైనా మాట్లాడవచ్చు దాని మీద, దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ నంబర్స్, ఫిగర్స్, డేటా, స్టాటిస్టికల్ డేటా ఇవన్నీ కూడా కరెక్ట్గా రాయాలి. ఎందుకంటే అవి మారవు. మీ అకౌంట్స్ బుక్లో ఉన్న అప్పులు మారవు, అగ్రిమెంట్స్లో ఉన్నటువంటి ప్రైసు మారదు, ధర మారదు, దాని మీద వ్యక్తీకరణ ఉండదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలకుడా కాదా, జగన్మోహన్ రెడ్డి మంచోడా కాదా అనేది మీరు చర్చించేటువంటి వ్యక్తి స్వీకరణ మీకుంది, ఆ స్వేచ్ఛ అనేది ఉంది ప్రతి మీడియా ఛానల్కి. బట్ ఆ ఫిగర్స్ని మ్యానిపులేట్ చేయలేము కదా, అవి ప్రింటెడ్ కదా, ఫిక్స్డ్ కదా. అగ్రిమెంట్స్లో 2.49 ఫిక్స్డ్, అప్పులు అనేవి నీ అకౌంట్స్ బుక్లో ఫిక్స్డ్. వాటిని ఎట్లా మీరు మారుస్తారండి, వాటిని ఎట్లా మీరు తప్పుడు ప్రచారం చేస్తారండి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు, కనీసం ఇప్పుడన్నా సరే కొద్దిగా కరెక్ట్ డేటా వచ్చిద్దేమోనని లెటస్ హోప్. మరి దాన్ని ఇప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా మళ్ళీ తిరిగి సాక్షి మీదేసి, తిరిగి జగన్ మీదేసి, తిరిగి యూట్యూబ్ ఛానల్ మీదేసి, తిరిగి మీ విశ్లేషకుల మీద వాళ్ళు లీగల్ నోటీసులు పంపించి మళ్ళీ ఇట్లా రివర్స్ కక్షపూరితంగా వెళ్ళి వాళ్ళు కూడా రివర్స్ కొట్టడం మొదలెట్టి ఇది ఇష్యూ పెద్దదయ్యి ఇక జర్నలిజం అనేది ఒక కన్ఫ్లిక్ట్గా మారిద్ది. ఐ హోప్ ఇది ఇంతటితో ముగిసిపోయి ఒక చిన్న క్షమాపణ చెప్పి దానికి సంబంధించినటువంటి ఈ జర్నలిజాన్ని బతికించేటువంటి బాధ్యత ఈనాడు, ఆంధ్రజ్యోతికే ఉంది. ఇప్పటికైనా సరే వాళ్ళు దాన్ని మేము బతికించము, మేము చంపేస్తాము, మేము ఇలానే వెళ్తాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు రివర్స్ కేసులు, లీగల్ నోటీసులు పంపించారనుకోండి, ఇక దేవుడికే తెలియాలి అదే విషయం. థ్యాంక్ యూ.